నయం యాక్సిడెంట్ చేస్తావనుకున్నాను. లైఫ్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఏమిటంత విరక్తి? దిగు, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏమిటది? ఇక్కడ కాదు, లోపలికి వెళ్దానా? ఇప్పుడా? నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. సరే పద, నేను వస్తాను. మీ అమ్మగారి ముందరే మాట్లాడుకుందాం. అక్కర్లేదు, ఇక్కడే చెప్పు. నువ్వా రాజేశ్వరి? నేను ఎందుకు వచ్చానంటే? అవునవును, కూర్చో కూర్చో. నిజంగా నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోయింది. నిన్ను ఇంత క్రితం నేనే రమ్మన్న సంగతి గుర్తులేదు. చూడు మీనా, రాజేశ్వరి ఎంబ్రాయిడింగ్ బాగా చేస్తుంది కదా, అందుకని డోర్ కర్టన్స్ ఏ గుమ్మానికి ఏ కలర్ బాగుంటుందో చూసి చెబుతుందని నేనే రమ్మన్నాను. ఓ అలాగా. రాజీ, నేను వెళ్ళొస్తాను. ఆ పని ఏదో నువ్వు చూసుకునిరా. ఉండదునా, నేను వచ్చేస్తాను. వదినా, నన్ను నువ్వు అపార్థం చేసుకోవద్దు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను ఇప్పుడు నిన్ను అడిగానా? అడగకపోవటం నీ మంచితనం, చెప్పకపోవటం నా అపరాధం అవుతుంది. ఇదిగో ఈ ఉత్తరం చూడు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది నీకు అర్థం అవుతుంది. ఉత్తరమా? అవును. సారథి నిన్ను బజార్కి తీసుకెళ్ళడానికి మన ఇంటికి వచ్చినప్పుడు బలవంతాన నా చేతిలో పెట్టిన ఉత్తరం. ప్రియమైన రాజేశ్వరికి, ఎంతో కాలంగా నాలో నేను మదన పడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి రాసిన ఉత్తరం ఇది. నేను మీనాని మొదట పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నాను. నాకు కాబోయే భార్య ఐశ్వర్యం లేకపోయినా నిరాడంబరంగా ఉండాలని నిన్ను చూసిన తర్వాతే తెలుసుకున్నాను. ఈ ఉత్తరం చూసిన వెంటనే నువ్వు నన్ను కలుసుకోకపోతే మన పెళ్లికి నువ్వు అంగీకరించినట్లే భావిస్తాను. ఇట్లు నీ సారథి. వదినా, నన్ను ఇప్పుడైనా నమ్ముతావా? ఒకప్పుడు నేను నమ్మకపోతే కదా ఇప్పుడు నమ్మకపోవడానికి. ఏమో వదినా, నాకు భయంగా ఉంది. నన్ను మా ఊరికి పంపించే. రాజు, నీకేం భయం లేదు. ఇంత దూరం వచ్చాక నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడం నీకు న్యాయమేనా? అది కాదు వదినా, నేను ఇక్కడ ఉంటే సమస్యలు మరీ ఎక్కువ అవుతాయి. ఏం జరిగినా అంతా మన మంచికి. ఏమో, నీ ధైర్యం ఏమిటో నాకు అర్థం కావట్లేదు. 2 రోజులు పోతే అంతా నీకే అర్థం అవుతుంది. ఏమిటి మీనా, ఏమిటో ఉత్తరం? ఇదా? ఇది మమ్మీ, ఇది ఏమిటా కంగారు? సార్ మమ్మీ, సార్ది. ఇప్పుడేగా నువ్వు సార్ది షాపింగ్ కొని వచ్చారు, ఇంతలోనే ఉత్తరమా? ఇలా రాధిక ఎక్కడది? రాజీ, రాజీ! రాజీ! నీకు నేడనిచ్చి ఆదరించినందుకు ఇంత ద్రోహం చేస్తావా? నీ ముఖం చూసి మోసపోయాను. ఇంత పేరు పూసిన కత్తి అనుకోలేదు. ఏమిటి ఏమిటి అరుపులు? ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? ఈ ఉత్తరం చూడండి, మీకే తెలుస్తుంది. నేను ఏ పాపం ఎరగను. నా మాట నమ్మండి. మీనాకు అన్యాయం చేసి సార్థ్యం దక్కించుకోవాలన్న ఆశ, ఆలోచన నాకెప్పుడు లేవు. అతను ఈ ఉత్తరం రాసి బలవంతాన నా చేతిలో పెట్టారు. చాలా నమ్మి నీ నమ్మనాటి మాటలతో నన్ను నమ్మిస్తానని చూస్తున్నావా? నమ్మించడం కదమ్మా, నటిస్తాను. అక్కడ నీళ్లు, ఆ ఏడుపు, అప్ప ఏమి నంగరాజు తల్లి ముందుగా తెలుసుకున్నావు కాబట్టి సరిపోయింది కదమ్మా. లేకపోతే మన అందుకని మనకి దక్కనిచ్చి. అక్కయ్య గారు, అభం శుభం తెలియని ఆ పిల్లని అన్యాయంగా మాట్లాడు. అన్యాయం ఏంటండి? కళ్ళెదుట కనపడుతుంటే జరిగిన దానికి బుద్ధి చెప్పకుండా ఈ దిక్కుమాల దాన్ని వెనకేసుకొస్తారా? రాజేశ్వరి, దిక్కులేందేం కాదు. నువ్వు అనవసరంగా నోరు పారేస్తావు. దాన్ని ఎందుకు తిడతావు? ఈ ఉత్తరం ఎవరు రాశారో వాడాడు. అసలు మన అమ్మాయినే చేసుకుంటారంటూ మన వెనక ఈ నాటకం ఏమిటో, ఈ నమ్మక ద్రోహం ఎందుకు చేయవలసి వచ్చిందో ఆ సారథిని అడుగు. ఎవరిని ఏది అడగాలో, ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. మీ సలహా నాకు అక్కర్లేదు. ఇంకా నిలబడ్డారే నీకు ఇదే మర్యాదగా చెప్తున్నాను. రాజీ ఒంటి మీద చెయ్యి పడిందా జాగ్రత్త. ఏం చేస్తారే? కన్న కూతురు జీవితంలో చిచ్చు పెట్టని పాపిస్తాన్ని ఇంకా ఇంకా ఉంచుకుంటారా? మీరు కన్న తండ్రేనా?
అలా అడుగు మమ్మీ. అది నాన్నకు నాకంటే ఎక్కువ. నా వెనకాల ఇంత నాటకం ఆడుతుందని నేను కళ్ళ కూడా అనుకోను. ఇంకా ఏ ముఖం పెట్టుకుని నిలబడ్డా? నువ్వు ఇంత విషనాగమని నాకు తెలియనే తెలియదు. తెలిస్తే నేను ఇక్కడ రాక తీసుకొచ్చేదాన్నే కాదు. మా మమ్మీ మంచిది కాబట్టి ఈ రోజు నీ ప్రాణాలు దక్కాయి. ఇదే ఇంకో ఇంట్లో అయితేనా నేను చిత్తావ చూసేవాళ్ళు. నువ్వు మర్యాదగా బయటికి వెళ్ళు. మనిషివేనా నిన్ను? అమ్మాయి అమ్మాయి అనుగా అనుగా కాదు. జాగ్రత్త. అలాగే మామ. వదిన, నేను నీకేం అపకారం చేశాను? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తావు? సారథ్యం చేసుకోవడం నీకు ఇష్టం లేకపోతే సూటిగా అతనికి ఎందుకు చెప్పవు? ఈ నాటకం ఎందుకు ఆడావు? నందులో నన్ను ఎందుకు ఇరికించావు? వదిన, ఈ చిత్రహింస నేను పడలేను. నన్ను వెంటనే మా ఊరికి పంపించే. రాజీ, ఆవేశపడకు. నా మాట విను. నేను అలాగే ఇవన్నీ సారథి సెలక్షన్. చాలా బాగుంది. వండర్ఫుల్. ఈ లోకంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎవరిని చూసినా మనసు ఒకటి, మాట ఒకటి. ఆ రాజు ఏం చేసిందో తెలుసా? అన్ని అబద్ధాలే చెప్పింది. వాళ్ళ అన్నయ్య అంత మంచివాడట. అది ఎవరినో కాలేజీలో ప్రేమించి ఆ పెళ్లి తప్పించుకోవడం కోసం ఇంత నాటకం ఆడింది. అది చెప్పిందంతా నిజమని నమ్మి ఈ పిచ్చిటి దాని నుంచి తీసుకొచ్చింది. ఇంతకు ముందే వాళ్ళ అన్నయ్య వచ్చి తీసుకెళ్లాడు. 10:30 ట్రైన్కి వెళ్ళిపోయారు. ఏమిటి సార్, అప్పుడే బయలుదేరా? ఏం లేదండి, నా కోసం ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటాడు. వస్తాను. ఏ ఇంకేమన్నా మిగిలిందా? అది కాదు నాన్న, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమిటి మాట్లాడేది? ఏమిటి? సారథి రాజుని ప్రేమిస్తున్నానన్నా. నువ్వు సారథిని ప్రేమించట్లేదు. అయినా మీ అమ్మ నిన్ను అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని ముందు పెట్టుబట్టింది. ఆ సంగతి ధైర్యంగా నువ్వు అమ్మతో చెప్పలేవు. అందుకని నీ తెలివితేటలని ఉపయోగించి అభం సుఖం తెలియని రాజీని ఆటలో ఒక పావులాగా నియోగించుకున్నావు. అంతేనా? లేదు నాన్న, అబ్బాబ్బా నీకేం తెలీదు. అన్నీ తెలిసిన మేధావి బయలుదేరు. నిన్న అసలు నిమ్మలూరు పంపించిన ఎంత బుద్ధి తక్కువ పని నాకు ఇప్పుడు తెలిసిస్తుంది. వాళ్ళతో నా కాస్తల బంధాన్ని తెంచేయడానికి సిద్ధపడ్డా. నీ పాపిష్టి ముఖం నాకు చూపించు. నేనా? నువ్వా? ఏంటి రాత్రి? ఏమిటి మీనా అలా ఉన్నావు? ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? మీనా, ఇంత పిరికిదాని అనుకోలేదు. చూడు ముఖం ఎలా వాచిపోయిందో. ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగిందో. రాజీ ఎవరో మీ అమ్మకి తెలిసిపోయిందా? లేదు. మరి సారథిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నన్ను చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. ఈ సంగతి మీ అమ్మతో చెప్పలేకపోయావా? చెప్పినా ఆవిడ లక్ష్య పెట్టదు. సారథి మరొక అమ్మాయికి రాసిన ప్రేమ లేక కళ్ళారా చూసి కూడా మా మమ్మీ పెళ్లి చేయడానికి నిశ్చయించింది. సారథి మరొక అమ్మాయికి ప్రేమ లేఖ రాశాడా? ఎవరు అమ్మాయి?
రాజీ, ఏమిటి నువ్వు అనేది? ఆవేశపడు. నేను చెప్పేది పూర్తిగా విను. విని విని ఇంత దూరం వచ్చింది. మన రెండు కుటుంబాల మధ్య అగాధం పెరిగి పెద్దది కాకముందే రాజీని పంపించేయమని, నీ అతి తెలివితో అనర్థాలు తేవద్దని ఎన్నిసార్లు చెప్పాను. చిచ్చి, ఎంత పని చేశావు. పైగా అర్ధరాత్రి వేళ చెప్పకుండా ఇంట్లో తెచ్చేస్తావా? ఎవరైనా చూస్తే ఏమవుతుంది?